కాలేజ్లో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అయినప్పటికీ నాకెప్పుడు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళే టెంట్ హౌస్ వాసు, సినిమా పేపర్ మొత్తం శ్రీలీలానే ఉంది. హాయ్ రా పిండిమిల్లి ప్రసాద్, మేక రాంబాబు. ఏ మావా హాయ్ రా టెంటు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. టీ బజ్జీ చెప్పావా? చెప్పే, మన వల్ల ఈ కొట్టు డెవలప్ అవుతుంది కానీ మనం మాత్రం డెవలప్ అవ్వట్లా. సర్లేరా, అసలు ఈ రంజన్ గాడికి సడన్ గా మనం ఎందుకు గుర్తొచ్చామంటావు? అదే సాఫ్ట్వేర్ వేడికాడి జుట్టు ఊడిపోయి ఉంటదిరా. ఇన్నాళ్ళ తర్వాత పెళ్లి కాడికి ఏదో పిల్ల సెట్ అయి ఉంటది. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెడితే జారకుండా ఎలా ఉండాలని వీడేంట్రా ఇంత మారిపోయాడు. ఒరే, 10 దాగావు, ఎప్పుడు దిగుతావురా? ఈ బ్యాటింగ్ లో అవి మనం రేయ్, కదా. వాళ్ళు ఎంత అడిగినా నాకు బ్యాటింగ్ ఇవ్వట్లేదురా. ఎవరు రంజన గడికి బ్యాటింగ్ ఏముంది? అంపైర్ వాడే. బిల్లీ బౌండ్ అనుకుంటున్నారా? బొల్లిగా అన్నా వాడు ఇప్పుడే రన్ అవుట్ అయ్యాడన్నా. ఆల్రెడీ అవుట్. అంటే నేను గ్రీజ్ లో పెట్టేశాను రా, అయినా అవుట్ ఇచ్చినాడు. ఇదిగో అంపైర్, థర్డ్ అంపైర్ మేము చెప్తాను, ఇంకోసారి ఆడించి మావండి. సరే అన్నా. ఆ గ్రీజ్ కొంచెం వెనక్కి. ఇక రంజన్ రంజన్ ఇలా ఆడు, ఇలా ఆడు. అలా ఆడితే వాలీబాల్ అంటారా? అయితే ఇలా ఇలా కొట్టు. రే ఏంట్రా ఇలా అయిపోయారు? పెళ్ళైందా మీకు? అయిందిలే. మరి మీ పిల్లలకి కదరా ప్రెగ్నెన్సీ రావాలి, మీకు వచ్చిందే. నవ్వింది చాలు, ఇంతకీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? మీరు నాకు హెల్ప్ చేయాలరా. ఏంటది? మన కాలేజ్లో సనా అని ఒక అమ్మాయి ఉండేది, గుర్తుందా? గుర్తుందనా? ఏయ్, నా పర్సులో నా వైఫ్ ఫోటో ఉండదు, నా లవ్ సనా ఫోటో ఉంటుంది. ఏ సనా? ఏయ్, అమ్మా. ఆకాశం ఎంత ఎత్తున్నా, సముద్రం ఎంత లోతున్నా, నా ప్రేమ ముందు ఈ అనంతం చిన్న. ఒక్కసారి తను ఎదురైతే అది పువ్వుల సువాసన సనా సనా. రే కాలేజ్లో ఈ కవితకి నీకు బహుమతి కూడా వచ్చింది కదా? ఇప్పటికే ఆ కవిత ఫ్రేమ్ కట్టి నా బెడ్రూమ్ లో పెట్టా తెలుసా? సనాను ఊహించుకునే మా ఆవిడతో 3 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నారా నేను? ఒరే నీకు 3 సంవత్సరాలు అయిపోయిందా పెళ్ళయి? అంతెందుకు, నాకు కూతురు పుట్టింది. దానికి నన్ను కన్న మా అమ్మ పేరు పెట్టలేదు, నాకు కట్నం ఇచ్చిన మా అత్తమ్మ పేరు పెట్టలేదు, రేపో మాపో పోయే మా నాన్నమ్మ పేరు కూడా పెట్టలేదు, కానీ సనా పేరు పెట్టాను. అదిరా సనా అంటే. అయినా ఇప్పుడు ఆ సనా గురించి నీకెందుకు? నేను సనా లవ్ చేసుకుంటున్నారా? నిజంరా? అయినా సనా రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటి? రేయ్, సనా ఎవరెస్ట్ రా, మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా. తన ఇండియా గేట్ అయితే మన ఆఫ్టర్ ఆల్ కోల్గేట్. తను ఊటీ అయితే మనం ఈ కొట్లో టీ. ఒరే నేను నిజం చెప్తున్నాను రా, నేను సనా ముద్దు కూడా పెట్టుకున్నారా. అలా అని కలగన్నావా? అలాంటి కలర్ రావడం నీ అదృష్టం రా. నాకు ఈ రోజు పొద్దున 4:45 కూడా వచ్చింది. మీ మొహానికి కల్లోనే వచ్చింది, నా మొహానికి ముంబై వచ్చింది. చెప్తే ఏంట్రా చూపిస్తా, నాగండి చూడండి. నా సనా రే పిండి ఏమైందిరా? కట్లో డస్ట్ పడిందిరా. మేక నీకు? అదే డస్ట్ పోతే నా గంటలు కూడా పడిద్దిరా. టెంటు అది నా దాకా రాదని నేను కొంచెం డస్ట్ వేసుకున్నాను రా. వెరీ ఎమోషనల్ క్యాండిడేట్స్ రా. సరే గాని నాకు చిన్న హెల్ప్ చేయాలరా. అది ముద్దు పెట్టేటప్పుడు అడగాలరా. కామెడీ కాదురా, సీరియస్గా అడుగుతున్నా. సనాని అక్కడ మిస్ అయిపోయాను రా, తన నెంబర్ కూడా నా దగ్గర లేదు. తనని కలవాలి, ఎలా కలవాలో కొంచెం చెప్పండి రా. తను గురువారం సాయిబాబు గుడికి, శుక్రవారం అమ్మగారు గుడికి 7777 కార్ వేసుకొని వస్తుంది. థ్యాంక్స్ రా. అరే మర్చిపోయాను, ఆ అమ్మాయిని కలిసి ఎలా అయినా పెళ్లి కొప్పించుకొని నా పెళ్లి కార్డు ఫస్ట్ మీకే ఇస్తాను రా. నా పెళ్లి పెద్దలు మాత్రం మీరేరా. ఇంకా సనా ఇన్ఫర్మేషన్ అడిగి దగ్గర ఇచ్చావు. ఏదో అడిగాడని ఇచ్చాను రా. రేపు ఎదురింటోడు వచ్చి మీ ఆవిడ ఎక్కడని అడుగుతాడు, చెప్తావారా? చెప్పను. బుర్ర తక్కువ. రే వాడు పెళ్లి సందలో శ్రీకాంత్ లాగా బాగానే రెడీ అయ్యి వచ్చాడు కానీ వాడి పెళ్లి మాత్రం జరగదు. అసలు ఏమైందిరా? కాలేజీలో ఉన్నప్పుడేమో నీ దగ్గర ఒక ఆన్సర్, వీడి దగ్గర ఒక ఆన్సర్, నా దగ్గర ఒక ఆన్సర్, కాపీ కొట్టి పాస్ అయిపోయి ముంబై వెళ్ళి జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం ఊహించుకోవడానికో ప్రేమించుకోవడానికో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి సనారా. రేపు ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, కల్లోకి సనాతో పాటు వాడు కూడా వస్తాడు. అవసరమా? ఇప్పుడు నా డ్రీమ్ లో ఇలా వైఫ్ చూడొచ్చా? రే తప్పురా. ఏరా ఇప్పుడు వాడికి ఎగ్జాంపుల్ చెప్పడానికి నా వైఫ్ని మధ్యలో తీసుకురావాలా? అలా కాదు, ఎవరి డ్రీమ్ లో ఎవరి వైఫ్ లో కూడా చూడకూడదు. ఫైనల్ గా వాడు ఏమంటాడంటే మనకలాగే వాడికి కూడా సనా ఒక డ్రీమ్ గా మిగిలిపోవాలి. ఓకేనా? పదండి వెళ్దాం.